ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. నేడు మంగళవారం దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, ఆమె భర్త డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గంలోని సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ సారథ్యంలో కూటమి ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం తీసుకుంటున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు, పథకాలు ప్రజలు దర్చేర్చే విధంగా అధికారుల నుండి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. దర్శి నియోజకవర్గంలో కొందరు అధికారుల పనితీరు, వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి పనులు చేయకుండా బిల్లుల కోసం వైసీపీ నేతలు అడ్డదారుల్లో చేస్తున్న ప్రయత్నాలు, ఎన్నికల్లో వైసీపీ నేతల దాడుల కేసులపై కూడా కలెక్టర్ తో సుదీర్ఘంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చర్చించారు. దర్శి అభివృద్ధి కోసం సంపూర్ణంగా సహకరించాలని ఆమె కలెక్టర్ ని కోరారు. దర్శిపట్నంతో పాటు నియోజకవర్గంలోని గ్రామాలకు అవసరమైన త్రాగునీరు అందించేందుకు సాగర్ జలాలను మళ్లించాలని కోరారు. నీటి ఎద్దడి అధికంగా ఉందని తెలిపారు. దీనివల్ల కలుషిత నీరు ప్రజల ఆరోగ్యానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. పారిశుద్ధ్యం మెరుగుదల, దర్శిపట్నంలో మౌలిక సదుపాయాల కల్పన వంటి వివిధ అంశాలపై చర్చించారు. ఉపాధి హామీ, ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకం, రేషన్ డీలర్ల నియామకం, ఖాళీగా ఉన్న రెవెన్యూ, మండల పరిషత్, ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుల భర్తీలు, వీఆర్ఓల నియామకాలపై సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కి అందజేశారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వివరించారు.